భైరవం సినిమా ద్వారా మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మే 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గరుడన్ సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగుకు అనుగుణంగా మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అన్ని ప్రాంతాలలో ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొంటూ మీడియా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ నిర్మాతను ప్రశ్నిస్తూ ప్రస్తుతం భైరవం సినిమాతో పాటు కలేజా సినిమాను కూడా తిరిగి విడుదల చేశారు. కలేజా సినిమా భైరవం కలెక్షన్లపై ప్రభావం చూపించిందని మీరు భావిస్తున్నారా అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నిర్మాత సమాధానం ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు. ఒక కొత్త సినిమా విడుదలైనప్పుడు పోటీగా మరొక సినిమా విడుదలైతే ఖచ్చితంగా కొత్త సినిమాపై ప్రభావం చూపుతుందని సమాధానమిచ్చారు. మరి ఈ విషయం గురించి ఫిల్మ్ ఛాంబర్లో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు కదా అంటూ మరొక ప్రశ్న వేశారు. ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఫిల్మ్ ఛాంబర్లో చర్చించాలనే ఆలోచన మాకైతే రాలేదు. మీరిచ్చిన సలహా కారణంగా ఈ విషయం గురించి అందరూ చర్చిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ ఈ విషయంపై స్పందిస్తూ తన నిర్ణయాన్ని కూడా తాను తెలియజేస్తానని తెలిపారు. ఇలా ఒక కొత్త సినిమా విడుదలవుతున్నప్పుడు పాత సినిమాలను రిలీజ్ చేయటం వల్ల కొత్త సినిమా కలెక్షన్లపై ఆ ప్రభావం చూపుతుందని, దయచేసి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు పాత సినిమాలను రిలీజ్ చేసి కొత్త సినిమాలను చంపొద్దని కోరారు. ఒకవేళ పాత సినిమాలను తిరిగి రిలీజ్ చేయాలి అనుకుంటే వీకెండ్ కాకుండా వీక్ డేస్లో విడుదల చేస్తే బాగుంటుందనేది నా సొంత అభిప్రాయం అంటూ మనోజ్ ఈ సందర్భంగా రిలీజ్ సినిమాల విడుదల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు న్యాయబద్ధంగానే ఉన్నాయని చెప్పాలి. ఒక సినిమా కోసం ఎంతో మంది కష్టపడి పనిచేస్తారు. అలాంటిది సినిమా విడుదలైనప్పుడు ఇదివరకే విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాలు తిరిగి విడుదలైతే ఖచ్చితంగా కొత్త సినిమాలపై ఆ ప్రభావం చూపించి కలెక్షన్లు తగ్గే అవకాశాలుంటాయి. మరి ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్లో చర్చించి ఈ సమస్యకు చెక్ పెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.